హాయ్, దిస్ ఈజ్ రాహుల్. చూడండి, జనరల్గా పండగ అంటే చాలా సంతోషకరమైన వాతావరణం. అండ్ నిజంగా నాకు కూడాను షోరూమ్ అంతా అయిపోయింది, ఇంకా రేపటి నుంచి సెలవులు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని మీకు కనిపిస్తుంది. బట్ నేను చాలా సాడ్గా ఉన్నాను అనమాట. సో పండగ అంటే జనరల్గా ఏంటంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే చాలా బాధపడాల్సిన టైం వచ్చింది. ఎందుకంటారా, ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. సో పండగ వచ్చిందంటే ఇక్కడ పేదవాడి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ దగ్గర నుంచి చాలా పెద్ద సంపన్న కుటుంబాల వరకు 2 సమస్యల మీద గొడవలు ఆడుకోవడం అనమాట. ఎంటైర్ ఫ్యామిలీ, అత్తవారు, కన్నోరు అండ్ భార్య భర్తలు, ఈ 2 సమస్యలు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, సరిగ్గా పిలుపు చేయలేదని అల్లుడు కాకపోతే అత్తమావలు. సరే, అంతవరకు సాటిస్ఫై అయిపోయింది అనుకుందాం, కండిషన్ అంతా బాగానే చేశారు. రెండోది, సరైన కట్న కానుకలు పండక్కి ఇవ్వలేదని, లేకపోతే గత కట్నాలు ఎప్పుడో ఈ పండక్కి ఈ ఫలసాయం వచ్చిన తర్వాత ఈ మన ధాన్యం అమ్మి ఇస్తానని అది ఇవ్వలేదని చెప్పి, ఈ సమస్యల మీద ప్రతి పండక్కి ఎన్నో కుటుంబాల్లోని చాలా విషాదకరమైన పరిస్థితులు అండ్ కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో భార్యాభర్తలకు సుఖం లేదు. ఈ సుఖం లేని భార్యాభర్తలతో పాపం ఆ చిన్న పిల్లలు, వాళ్ళకి ఇటు అమ్మకి సపోర్ట్ చేయాలా, నాన్నకి సపోర్ట్ చేయాలా, నానమ్మకి సపోర్ట్ చేయాలా, అమ్మమ్మకి సపోర్ట్ చేయాలా తెలియక వాళ్ళకి ఫ్రస్ట్రేషన్. సో ఈ ఈ ఈ ఫ్రస్ట్రేషన్లోని, ఈ కాల్లోని పండగ ఉన్నదని మర్చిపోయి పండగ ఈ 4 రోజులను అసలు గొడవలు ఆడుకొని ఒకరితో ఒకరి సంబంధం లేకుండాను ఎవరు మానాన వాళ్ళ లైఫ్ స్పెండ్ చేస్తే భావి తరాలకి మనం ఏం నేర్పిస్తాం చెప్పండి. సో ఇంట్లో ఆడపడుచు ప్రతి అమ్మాయి కూడా పాపం సంవత్సరం అంతా ఎలాగో చిన్న పెద్ద గొడవలు పడుతూనే ఉంటారు. కానీ అట్లీస్ట్ పండక్కి కన్నవారింటికి వెళ్ళాలని ఉంటుంది కదా వాళ్ళకి. సో వెళ్ళాలి, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళతో హ్యాపీగా గడిపి రావాలని ఉంటుంది. సో డబ్బు ఇంకేముందండి, ట్రెండ్ మారిపోయింది. అది ఒకప్పటి యుగం అనమాట. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు కుదిరితే అత్తమామలు పేదవాళ్ళు ఏదైతే మనమే ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి, బాంబర్దులకి ఎంతో కొంత ఇచ్చి చూసి హ్యాపీగా మనం వెనక్కి రావాలి తప్ప కొత్తగా మనం వాళ్ళ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు. సో నా వీడియో చూసి ఏ ఒక్క అత్త మావ కానీ ఒక్క తమ్ముడు అని కానీ మారిన నాకు చాలా సంతోషం. సో ఇలాంటి పండగ అప్పుడు విషాదాలు అండ్ ఈ పర్టిక్యులర్ సమస్యతోని ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడాలు చాలా నా చిన్నప్పటి నుంచి చూశాను, విన్నాను. అలాంటి ఒక అట్మాస్ఫియర్ నాకు బాగా ఐడియా ఉందన్నమాట. సో అంతకన్నా నరకం, ఈ స్వర్గం నరకం ఎక్కడా ఉండదు, ఇక్కడే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది స్వర్గమైన నరకమైన. సో అంతకన్నా నరకం ఏ తల్లికి, ఏ తండ్రికి, ఏ అక్క చెల్లికి, అన్నయ్యకి, ఏ చిన్నపిల్లలకి ఉండదన్నమాట. అది పెద్ద 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 నరకం అన్నమాట. So I request you all, please avoid and let us start a new trend. So zero expectation from our అత్తగారు అండ్ మామగారు ఫర్ దిస్ పండగ. కుదిరితే మనమే ఎంతో కొంత, వాళ్ళు ఆ పరిస్థితులు లేకపోతే మనమే సాయం చేద్దాం. నిజంగా అత్తమామలకు ఉందనుకోండి 1 or 2% తప్ప మిగతా వాళ్ళందరూ అల్లుడికి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, సముచితమైన గౌరవం కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అయినా ఇలాంటి ఫాస్ట్ కల్చర్ యుగంలోని ఒక్క వాట్సాప్ మెసేజ్, ఒక ఫోన్ కాల్ చాలు. గతంలో అవన్నీ లేవు కాబట్టి వచ్చేవారు. ఇప్పుడు వచ్చి పిలాల్సిన అవసరం ఏమని చెప్పండి. అయినా అల్లుళ్ళు ఇప్పుడు కొడుకులతో సమానంగా చూసుకుంటున్నారు. అసలు మా చెల్లి ఉన్నది, మేం చేయాల్సిన ఫంక్షన్లు కూడా మా అత్తగారు మాయగారులు చేస్తారు, మాకు ఇన్వైటీగా పిలుస్తారు. అది ఒక కొత్త ట్రెండ్ వాళ్ళు సృష్టించారు. అది అన్నమాట. కుదిరితే చేయండి, లేదంటే కామ్గా ఉండండి, ఎంజాయ్ చేయండి. అట్లీస్ట్ మీకు ఉన్న దాంట్లో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీ అమ్మ నాన్నగారు, అబ్బాయిలకి చెప్తున్నాను, మీ అమ్మాయి నాన్నగారు అలాంటి ఏమైనా వెళ్ళలేదురా, ఎందుకు వెళ్ళిపోతున్నావు, లేదా నీకు రావాల్సిన కట్నాలు రాలేదు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళతో కూడా పోరాడొద్దండి, కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా మార్చి అందరూ సకుటుంబ సపరివార తోని మనం పండగ జరుపుకోండి హ్యాపీగా.
మహా అయితే సగటు మంది జీవితం చాలా తగ్గిపోయింది ఇప్పుడు. ఇంకా ఇలాంటి గొడవలతో తగ్గించుకుంటారా మీరు? ఒకసారి ఆలోచించండి. డబ్బేంటి తింటారా మీరు? సో డబ్బు అనేది మన అవసరం, మన నెసెసిటీ. అండ్ నేను నా లైఫ్లో పండగ మా అత్తగారు ఏమి ఇచ్చారు అనేది నాకు తెలియదు. నేను ఏ రోజు అడగలేదు మా ఆవిడకి. సో ఇవ్వలేదు, కౌరు పెట్టలేదు, పిలవలేదు అని నా పెళ్ళి 8 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ గొడవ కానీ లేదు. నేనే ఎగ్జాంపుల్ మీకు. అండ్ మా చెల్లి మా బావగారు ఎగ్జాంపుల్. ఇంకేం చెప్పండి, ఇది వసుదైక కుటుంబం. ఇది మనం అందరం కలిసిమెలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న శాడిస్టిక్ బిహేవియర్స్తోని అస్సలు పండగ అట్మాస్ఫియర్ పాడు చేయొద్దండి. ముఖ్యంగా భార్యాభర్తలకి నేను ప్రత్యేకమైన రిక్వెస్ట్ చేస్తున్నాను. హ్యాపీగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకోండి. హ్యాపీగా పండగ రోజులు అలాంటివన్నిటినీ డిస్టర్బెన్స్ తెచ్చే ఏ సమస్య అయినా చర్చించొద్దండి, వదిలేయండి. 1 వీక్, దాని తర్వాత ఎలాగా వస్తాయి, జీవితం ఎలాగా ఎండ్ అయిపోదు. సో అప్పుడు మాట్లాడుకోండి. ఈ 1 వీక్ మాట్లాడుకోవద్దండి. అలాగే అత్తగారికి మాయగారికి కూడా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. అయిపోయింది, యుగం మారిపోయింది, తరం మారిపోయింది, మనం కూడా మారుదాం, మీరు కూడా మారండి. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో చెప్తాడనమాట, ప్రతి 30 సంవత్సరాలకి కూడా ఒక ట్రెండ్ మారుతుంది. సో ఇలాంటి ఒక చిన్న ఇష్యూల వల్ల గొడవలు పెట్టుకోవడం వల్లే ఇంత 150 కోట్లున్న మన భారతదేశంలోనే ఇంకా డెవలప్మెంట్ వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకంటే మన సమయం దీంతోనే వెళ్ళిపోతుంది. ఓకే, వీడియో పెద్ద అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్.